ఆకాశం వైపు చూస్తూ మనం కన్న కలలు ఇక ఎంత మాత్రం సైన్స్ ఫిక్షన్ కాదు. మరికొన్ని దశాబ్దాల్లోనే భూమి నుండి బహుళ గ్రహాల జాతిగా మనం మారబోతున్న అద్భుతమైన ప్రయాణం గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు అంత అందమైన భూమిని వదిలి వేరొక గ్రహం మీదకు వెళ్లాల్సిన అవసరమేముంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మొదలుపెడదాం. దీనికి సమాధానం కోసం సరిగ్గా 6,60,00,000 సంవత్సరాల క్రితం ఏమైందో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. అంతరిక్షం నుండి వచ్చిన కేవలం ఒకే ఒక్క గ్రహశకలం అంత పెద్ద డైనోసర్ల జాతినే భూమిమీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేసింది, అవునా? దీన్ని బట్టి మనకర్థమయ్యే కఠోరమైన వాస్తవమేంటంటే, మన భూమి ఎల్లప్పుడూ సేఫ్ కాదు. రేపొద్దున్న అలాంటి విపత్తేదైనా వస్తే మొత్తం మానవ నాగరికత ప్రమాదంలో పడుతుంది. అందుకే మన మనుగడ సురక్షితంగా సాగాలంటే కేవలం ఒకే గ్రహం మీద ఆధారపడకుండా నక్షత్రాల వైపు చూడక తప్పదు. బహుళ గ్రహాల జాతిగా మారడం మన భవిష్యత్తుకు అత్యంత అవసరం. సరే, మన సోలార్ సిస్టంలో ఇన్ని ఆప్షన్సుంటే మార్స్ ఎందుకు? మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్రగ్రహం అంటే వీనస్ని తీసుకుంటే అక్కడ ఉష్ణోగ్రత 450 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దానికి తోడు పీల్చుకోవడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలుంటాయి. అంటే అక్కడికి వెళ్లడమంటే తక్షణ మరణం తప్ప మరో మార్గం లేదు. కాని అంగారక గ్రహం అలా కాదు. ఇక్కడ ఒక రోజు దాదాపు 24 గంటల 37 నిమిషాలుంటుంది, అచ్చం మన భూమిలాగనే. ఋతువులుంటాయి, నడవడానికి గట్టి ఉపరితలముంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా మంచు రూపంలో నీరు దొరుకుతుంది. అందుకే మార్స్ మన ఏకైక లాజికల్ చాయిస్. కానీ ఇక్కడొక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సగటున 22,50,00,000 కిలోమీటర్ల దూరాన్ని దాటి ఆ ఎర్రగ్రహాన్ని చేరుకోవడం, అక్కడ భయంకరమైన వాతావరణంలో ప్రాణాలతో నిలబడటమనేది మామూలు విషయం కాదు. అది అత్యంత ప్రమాదకరమైన సవాలు. అసలు అక్కడికి చేసే ప్రయాణమే ఒక పెద్ద టాస్క్. భూమి, అంగారక గ్రహం సూర్యుని చుట్టూ వేరువేరు వేగాలతో తిరుగుతుంటాయి కదా. అందువల్ల ప్రయోగానికి అనువైన లాంచ్ విండో ప్రతి 26 నెలలకొకసారి మాత్రమే వస్తోంది. ఆ సమయంలో బయల్దేరినా అక్కడికి చేరుకోవడానికి 7 నుండి 9 నెలల సుదీర్ఘ సమయం పడుతోంది. ప్రయాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. అక్షరాల ఇదొక వన్ వే టికెట్ అని చెప్పొచ్చు. పోని ఎలాగోలా అక్కడికి చేరుకున్నామనుకుందాం. స్పేస్షిప్ తలుపు తీసి బయటకు అడుగు పెడితే పరిస్థితేంటి? అక్కడ గాలిలో 95% విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. సరైన స్పేస్ సూట్ లేకుండా ఉంటే కేవలం 15 సెకండ్లో స్పృహ కోల్పోయి 2 నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. అంతేకాదు, టెంపరేచర్ -60 నుండి -125 డిగ్రీల వరకు పడిపోతుంది. వీటన్నిటికీ తోడు భూమికి ఉన్నట్లుగా మార్స్కు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. సో కాస్మిక్ రేడియేషన్ నేరుగా శరీరాన్ని తాకుతుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఫ్యాక్ట్ చాలు. అంగారక గ్రహ వాతావరణం మన భూమితో పోలిస్తే కేవలం 1% మాత్రమే మందంగా ఉంటుంది. అంటే అక్కడ వాతావరణం దాదాపు శూన్యం. ఈ ప్రాణాంతక పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే పాత పద్ధతులు ఏమాత్రం పనిచెయ్యవు. అత్యంత రాడికల్ టెక్నాలజీలు ఖచ్చితంగా కావాలి. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈ అసాధ్యమైన సవాలును సుసాధ్యం చేయటానికి స్పేసెక్స్ లాంటి సంస్థలు రవాణా రంగంలో ఊహించని విప్లవాన్నే సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో 10 లక్షల మందితో ఒక స్వయం సమృద్ధి నగరంగా మార్స్ను తీర్చిదిద్దాలన్నదే వారి ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు రాకెట్లంటే ఎలా ఉండేవి? ఒక్కసారి మాత్రమే వాడేవారు, దానికి 100 కోట్లు ఖర్చయ్యేది. కానీ స్పేసెక్స్ అభివృద్ధి చేసిన స్టార్షిప్ అసలైన గేమ్ చేంజర్. విమానాల్ని మనం పదే పదే వాడినట్లుగా దీన్ని కూడా పూర్తిగా రీయూజబుల్గా డిజైన్ చేశారు. ఇది ఏకంగా 150 మెట్రిక్ టన్నుల భారీ బరువును మోసుకెళ్లగలదు. దీనివల్ల అంతరిక్ష ప్రయాణ ఖర్చులు అనూహ్యంగా తగ్గిపోయి మార్స్ మీదకి వెళ్లడం ఆర్థికంగా సాధ్యపడే స్థాయికొచ్చేసింది. సరే, ప్రయాణం ఎలాగోలా సెట్ అయ్యింది. ఆ మొదటి 10 లేదా 20 మంది సాహసోపేతమైన వ్యోమగాములు మార్స్ మీద అడుగుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రతిదానికి భూమిమీద నుండి సప్లైస్ రావాలంటే కుదరదు కదా. దానికి సమాధానమే ఇన్ సిటు రీసోర్స్ యూటిలైజేషన్. సింపుల్గా చెప్పాలంటే అక్కడి వనరులనే వాడుకోవడం. రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి ఉపరితలం పైన కాకుండా నేల కింద భూగర్భంలో స్థావరాలను నిర్మిస్తారు. భూమి నుండి ఇటుకలు, సిమెంట్ తీసుకెళ్లడం ఇంపాసిబుల్ కాబట్టి భారీ 3D ప్రింటర్లను పంపిస్తారు. అవి అక్కడున్న ఇనుముతో కూడిన మట్టినే వాడి డైరెక్ట్గా భవనాలను నిర్మించేస్తాయి. ఇక మనిషి బతకాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది నీరు. లక్కీగా మార్స్ ధృవాల దగ్గర భూమి కింద మిలియన్ల కొద్దీ క్యూబిక్ కిలోమీటర్ల ఘనీభవించిన మంచుంది. శక్తివంతమైన డ్రిల్లింగ్ యంత్రాలతో ఆ మంచును బయటకు తీసి కరిగిస్తారు.
ఆ తర్వాత దాన్ని త్రాగడానికి, మనం పీల్చుకునే ఆక్సిజన్ తయారు చేయడానికి, అలాగే తిరుగు ప్రయాణానికి అవసరమైన రాకెట్ ఇంధనంగా వాడుకుంటారు. అసలు ఈ ప్రాసెస్ అంతా చాలా క్రేజీగా ఉంది గదూ. మరి భోజనం సంగతేంటి? మార్స్ మీద ఉన్న మట్టిలో పెర్క్లోరేట్స్ అనే విష రసాయనాలుంటాయి. సో డైరెక్ట్గా నేలపైన వ్యవసాయం చెయ్యలేరు. దీన్ని సాల్వ్ చేయటానికి గ్లాస్ డోముల లోపల కృత్రిమ ఎల్ఈడీ లైట్ల వెలుతుర్లో వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ మట్టి అవసరం లేకుండా నీటితోనే మొక్కలను పెంచే హైడ్రోపానిక్స్ టెక్నాలజీని వాడతారు. ఈ పద్ధతి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నాసా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది కూడా. ఎంతవరకు బాగానే ఉంది. కానీ నిరంతరం ఇలా స్పేస్ సూట్లలో, డోమ్ల లోపలే బతకడం మన అల్టిమేట్ గోల్ కాదు. భవిష్యత్తులో ఆ ఎర్రటి ఎడారిని పచ్చని మరియు కలకలలాడే అద్భుతమైన నాగరికతగా ఎలా మార్చగలం? దీనికోసం ఉద్దేశించిన అద్భుతమైన బహుళతరాల ప్రాజెక్టే టెరాఫార్మింగ్. వందల లేదా వేల సంవత్సరాలు పట్టే ఈ సుదీర్ఘ ప్రక్రియ ద్వారా మార్స్ వాతావరణాన్ని మందంగా మార్చడం, దాని టెంపరేచర్ పెంచడం చేస్తారు. తద్వారా రాబోయే భవిష్యత్తులో మనుషులు ఎటువంటి స్పేస్ సూట్ లేకుండా మామూలుగా ఆరుబయట నడవగలుగుతారు. ఈ టెర్రాఫార్మింగ్ కోసం శాస్త్రవేత్తలిస్తున్న ఐడియాలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. మార్స్ ధృవాల దగ్గర మంచును కరిగించడానికి అణుబాంబులను పేల్చడం ఒక ఆలోచన. కక్షలో అతిపెద్ద అద్దాలను ఉంచి సూర్యరశ్మిని గ్రహంపైకి ఫోకస్ చేయడం ద్వారా వేడిని పెంచడం మరో ఆలోచన. అలాగే భారీ ఫ్యాక్టరీలను కట్టి గ్రీన్హౌస్ వాయువులను వాతావరణంలోకి పంపి ప్లానెటరీ గ్రీన్హౌస్ ఎఫెక్ట్ని స్టార్ట్ చేయడం లాంటి రాడికల్ కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇదంతా ఎప్పటికో జరిగే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోందా? మాత్రం కాదు. టైమ్ లైన్ చాలా స్పీడ్గా కదులుతోంది. 2030ల నాటికి మొట్టమొదటి మానవ సహిత మిషన్లు మార్స్పై అడుగుపెడతాయని అంచనా వేస్తున్నారు. 2050ల నాటికి ఒక చిన్నపాటి పర్మనెంట్ కాలనీ సెట్ అవుతుంది. ఇక ఈ శతాబ్దం చివరికి అంటే 2100 నాటికి లక్షలాది మంది నివసించే ఒక కంప్లీట్ సిటీ ఆ ఎర్రగ్రహంపై వెలవబోతోంది ఫర్ ష్యూర్. ఇక్కడ ఫ్యాసినేట్ చేసే మరొక ఫ్యాక్ట్ ఏంటంటే, మార్స్ మీద గురుత్వాకర్షణ శక్తి మన భూమితో పోలిస్తే కేవలం 38% మాత్రమే ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఆ గ్రహంపైన పుట్టిపెరిగే పిల్లలు బయోలాజికల్గా భూవాసులు కారు, వాళ్ళు మార్షియన్స్. వాళ్ల ఎముకలు, కండరాల నిర్మాణం ఈ తక్కువ గ్రావిటీకి తగ్గట్లుగా భిన్నంగా డెవలప్ అవుతుంది. అక్షరాలా ఇది మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త బ్రాంచ్ అని చెప్పొచ్చు. మరింత పెద్ద ప్రాజెక్టుకి ఖర్చెంతవుతుంది? సుమారు $100 బిలియన్ నుండి $1 ట్రిలియన్ వరకు అవ్వొచ్చు. వినడానికి ఇది చాలా పెద్ద అమౌంట్లా కనిపించవచ్చు. కానీ ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం తమ మిలిటరీ బడ్జెట్ కింద ఖర్చు చేస్తున్న దానికంటే ఇది తక్కువే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడానికి కావలసిన వనరులు ఖచ్చితంగా మన దగ్గరున్నాయి. ఇక ముగింపుకొస్తే ఒక పెద్ద ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏ ఒక్క దేశానికి అంతరిక్షంపై హక్కు లేదు. అలాంటప్పుడు అసలు దేశాలు, సరిహద్దులు లేని ఆ కొత్త ప్రపంచాన్ని ఎవరు పాలిస్తారు? అక్కడ ఎలాంటి చట్టాలుంటాయి? బహుశా అది మనం గతంలో చేసిన తప్పులను దిద్దుకొని ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి దొరికిన అద్భుతమైన అవకాశం కావచ్చు. ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశంలో ఆ ఎర్రటి చుక్కను చూసినప్పుడు ఒకసారి ఆలోచించండి. బహుశా మన కళ్ల ముందే ఆ ఎర్ర గ్రహం మీద ఒక కొత్త నాగరికత మొదలు కావచ్చు. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను.